183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం శేషకాంత్. నమస్కారం నారాజ్ గారు. సో వ్యూహం ఈ సినిమాకి సంబంధించిందే ప్రస్తుతానికి రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఈవెన్ ఆర్జీవి గారు కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రైజ్ చేయడం కూడా జరిగింది. కరెక్ట్. తల నరికి తీసుకుని వస్తే ₹1,00,00,000 ఇస్తానటువంటి ఈ స్టేట్మెంట్ వైరల్గా మారటం, ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఓవరాల్ ప్రెస్ మీట్ చూస్తే మీకు ఏమనిపించింది? దీని మీద మీ ఒపీనియన్? అదే లోకేష్ గారు చాలా బాధపడుతూ ఉంటారండి. ఎందుకంటే జస్ట్ 2 days బ్యాక్ తెలంగాణ హైకోర్టులో ఆర్జీవి గారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ కింద పిటిషన్ వేశారు స్టేకి. ఓకే, ఈ లోకేష్ గారు అప్పుడు అప్పర్ హ్యాండ్ ఉన్నారు. ఐ మీన్ ఇఫ్ విల్ టేక్ ద పార్టీస్ నేమ్ ఆల్సో నో ప్రాబ్లం. టీడీపీ అప్పర్ హ్యాండ్లో ఉండే జస్ట్ 2 days బ్యాక్. నిన్న ఈయన ఒక పెద్ద మనిషి ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని తల నరికితే ₹1,00,00,000 అని చెప్పేసరికి ఆర్జీవి గారి మీద ఈ అప్పర్ హ్యాండ్ కాస్త టీడీపీకి మళ్ళీ లోవర్ హ్యాండ్ అయిపోయింది. ఓకే, అఫ్కోర్స్ 2 different టాపిక్స్, కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ టాపిక్. ఆయన ప్రముఖ టీవీ ఛానల్లో అలా చెప్పేసరికి ఆబ్వియస్గా అది హైకమాండ్ ఆఫ్ టీడీపీకి దెబ్బపడ్డట్టే. ఓకే, అండ్ ఇందువల్ల మనం బేసిక్గా టాపిక్ వచ్చినప్పుడు మనం అన్నీ కూడా దీన్ని కామన్ పబ్లిక్కి రిలేట్ చేసుకుంటూ మాట్లాడతాం కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఎవరు అసాసినేట్ చేయకూడదండి. పార్టీస్కి అతీతంగా మనం డిస్కషన్ ఎప్పుడు చేస్తాం కాబట్టి లెట్ ఇట్ బి ఎనీ పార్టీ. ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోని పబ్లిక్లో డిస్కస్ చేయాలి. ఆ పార్టీకి మేనిఫెస్టో ఇదైతే మా పార్టీ మేనిఫెస్టో ఇది అని చెప్పి మనం ఓట్ బ్యాంక్ పెంచుకుంటానికి ట్రై చేయాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకొని డిఫమేషన్ కేసెస్కి తావు తీస్తుంది. అది నాకు అర్థం కాదు ఏంటంటే అండి, నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను మీడియాలో వీళ్ళు క్లియర్ కట్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. ఒక పొలిటికల్ లీడర్ ఇంకో పొలిటికల్ లీడర్ మీద వీళ్ళు డిఫమేషన్ కేసెస్కి ఎందుకు వెళ్ళరా అన్నది నాకు ఎప్పుడు ఒక $1 million క్వశ్చన్ లాగా ఉంటుంది యాజ్ అడ్వకేట్. ఓకే, ఇప్పుడు ఈయన తల తీసేస్తా అన్నాడు, అది క్రిమినల్ ఇంటిమిడేషన్. వెంటనే ఆర్జీవి దాన్ని పట్టుకున్నాడు, 503 సెక్షన్ కింద అది ఆ సెక్షన్ కూడా వాడుకున్నాడు. వెళ్ళిపోయి డీజీపీ దగ్గర చక్కగా కంప్లైంట్ ఇచ్చాడు. ఆర్జీవి బ్రహ్మాండంగా వాడుకున్నాడు ఆ వర్డ్ ని, చాలా బాగా వాడుకున్నాడు. నార్మల్ గా అయినా ఆర్జీవికి థ్రెట్ ఉండేదేమో, ఈ దెబ్బతో ఆర్జీవికి సెక్యూరిటీ కూడా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. రైట్, సో అది బుర్ర వాడాలి కదా. ఎలా సార్ ఓవరాల్ ప్రెస్ మీట్ చూస్తే ఆయన మాట్లాడింది ఒక్కొక్క మాట కనుక ఆయన మాట్లాడిన ప్రతి మాట లీగల్ గా పర్ఫెక్ట్ శాండిటీ తోటి వెళ్తాడండి. ఓకే, నేను మీడియాలో చూస్తాం జరిగింది. ఆర్జీవిని ఎప్పుడైనా దొరుకుతాడా అని అనుకునే టైంలో పక్కన వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. ఓకే, దాంతో మళ్ళీ ఈయన ఎస్కేప్ అవుతున్నాడు. ఈయన ఏమన్నాడు, ఆర్జీవి ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19 కింద రైట్ టు ఫ్రీడమ్ ఉంది, నాకు రైట్ టు స్పీచ్ ఉంది, నేను ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఏదైనా అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. అది అట్ ద సేమ్ టైం అదే ఫండమెంటల్ ఆర్టికల్స్లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఓకే, అదేంటి ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఏమంటాయి? యూ హ్యావ్ టు ఆల్వేస్ ప్రమోట్ బ్రదర్లీహుడ్ ఇన్ ద సొసైటీ. ఓకే, ఆ డ్యూటీని వయలేట్ చేశాడు ఈయన మొన్నటి వరకు. నిన్నటితోటి అది ఓవర్లాప్ అయిపోయింది కదా. ఇప్పుడు వార్త మీద వార్త వచ్చినప్పుడు ఆ వార్త పోతుంది కదా కింద. అవును, రైట్. ఆర్జీవి లైమ్ లైట్ లో ఉన్నాడు. ఆర్జీవి పిచ్చోడేం కాదు కదండి. ఆయన నిన్న మీడియా ముందుకు వచ్చి డీజీపీ దగ్గరికి వెళ్ళిపోయి ఇవన్నీ చేశాడంటే మొన్నటి వరకు ఆయన లోవర్ హ్యాండ్ ఉన్నాడు. ఛాన్స్ దొరికింది, డీజీపీ దగ్గరికి వెళ్ళిపోయాడు, అది వైరల్ అయింది. ప్లస్ మీడియాలోకి వచ్చాడు, నన్ను ఇలా అన్నాడు అని చెప్పాడు. అసలు ఆర్జీవి చేసిన తప్పు ఓవర్లాప్ అయిపోయింది కదా. అవును, అదే దాన్నే అంటారండి కరెక్ట్ టైంలో కరెక్ట్ కొట్టాలని. వీళ్ళు మళ్ళీ స్లిప్ అయ్యారు. దేర్ ఇస్ నో పాయింట్. ఇంక ఇప్పుడు దాని మీద పెద్ద డిబేట్ చేసి ఏం లేదు. ఆర్జీవి క్లియర్గా అప్పర్ హ్యాండ్ ఉన్నాడు, తెలివైనవాడు, లీగాలిటీ వాడుకున్నాడు. మరి ఇంత పెద్ద పార్టీ, ఇంత లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్కడ మనం దెబ్బతింటున్నామా అన్నది వీళ్ళు కూర్చొని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇవాళ. దే హ్యావ్ టు ఇన్స్ట్రక్ట్ దేర్ పీపుల్ వెరీ క్లియర్లీ దట్ యూ కాంట్ స్పీక్ వాట్ ఎవర్ యూ వాంట్ అనేసి. ఓకే, అదే రైట్ టు లిబర్టీ అందరికీ ఉంటుంది. రైట్ టు స్పీచ్ అందరికీ ఉంది, కానీ హేట్ స్పీచ్ లేదు కదా. ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు అన్నది అర్థం. ఎవ్రీ టైం అదే అవుతుంది. ఆర్జీవి ఒక పాయింట్ లో దొరుకుతాము, వీళ్ళు పట్టుకుంటాము, ఎవడో కూడా వచ్చి దాన్ని కట్ చేస్తాము, దాన్ని ఆర్జీవి మళ్ళీ వాడేసుకుంటాము, మళ్ళీ తప్పించేసుకుంటాము. మరి ఎలా సార్ అంటే తెలివైన క్రిమినల్ అండి, ఇంటెలిజెంట్ క్రిమినల్స్. ఓకే, క్రిమినల్ కూడా మనం అనకూడదేమో, ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనొచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో డైరెక్టర్ కదా ఆయన, ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఆయన చాలా తెలివి కొట్టాలి, కొట్టే టైంకి మళ్ళీ మీరే కట్ చేస్తారు. తాడు ఇంకేం చేయలేము సార్. ఇప్పుడు క్లియర్ కట్గా ఆయన
ఎడ్జ్ తీసుకున్నాడు ఆర్జీవి 100%. మళ్ళీ సింపతి పెరిగింది కదా ఇప్పుడు ఆర్జీవికి. మన వీళ్ళ వాళ్ళ మనకు అనవసరం అండి, బట్ తెలివిగా కొట్టాడు. ఓకే, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటామండి. ఎలా సార్ మరి ఈ కేసుకి సంబంధించింది అంటే జనరల్ గా యాజ్ అడ్వకేట్ అడుగుతున్నాను. ఫండమెంటల్ డ్యూటీస్ మీరు అడిగేది నాకు అర్థమైంది సార్. ఫండమెంటల్ డ్యూటీస్ గనక వయలేట్ చేస్తే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ వేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, అది ఆల్రెడీ లోకేష్ గారు ఒక 2 days బ్యాక్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ఇస్తాం జరిగింది. ఇవాళ ఆర్గ్యుమెంట్ స్టేకి క్యారెక్టర్ అసాసినేషన్ అన్నారు, స్టేక్ వేశారు. పర్ఫెక్ట్ కరెక్ట్ ప్రొసీజర్లో లోకేష్ వెళ్తూ ఉన్న టైంలో ఈ ఎవరో మరి నా టీడీపీ శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి దాని మీద నీళ్లు పోసినట్టు అయిపోయింది. ఇమీడియట్గా వీళ్ళు వేసేస్తారు కదా, ఇమీడియట్గా వీళ్ళు వేస్తారు. హెడ్ స్పీచ్ అండి అది. తప్పకుండా తల నరికేస్తే ₹1 ఇస్తాను, అది చాలా రాంగ్. అది ఎవరైనా కానివ్వండి, అది ఎవరి మీద కానివ్వండి, అది చాలా రాంగ్. టీడీపీ ఫాలోవర్స్ కానీ వాళ్ళు కానీ అది ఇన్స్పైర్ చేసినట్టు అన్న వర్డ్ వాడాడు ఈయన ఆర్జీవి మీడియాలో. మరి అది ఏమన్నాడు అంటే మీడియాలో, మీరు ఇలా చెప్తాం వల్ల కిరాయి హంతకుల్ని ఇన్స్పైర్ ఆయన తెలుసు కదా మీకు ఎలా మాట్లాడుతారు. కిరాయి హంతకులని ఇన్స్పైర్ చేసినట్టు ఇప్పుడు నన్ను చంపుతానికి చాలా మంది మీకు లైన్లో రెడీగా ఉంటారు. అండ్ మీరు ఇట్లా చెప్పిన తర్వాత కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి ఎవ్వరు అసలు దీనికి రియాక్ట్ అవ్వలేదంటే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్ట అని పాయింట్ మళ్ళీ ఆర్జీవి వాడేసుకున్నాడు. ఆర్జీవి ఈజ్ ఎ క్రియేటర్. క్రియేటర్కి మీరు లీడ్ ఇస్తే దాన్ని ఎంత బాగా, ఒక లైన్ చాలు కదా డైరెక్టర్కి స్టోరీ అంతా తీస్తాను సినిమాని. మీరు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, మరి దాన్ని ఆయన 2 series చేస్తాడు. ఆయన 1, 2 2 series చేస్తాడు. ఓన్లీ ఏది తలనారికేమంటే మన ఒక చిన్న వర్డ్ తోటి ఆయన 2-3 సీరియల్ చేసి ఒక 10 ప్రెస్ మీట్లు ఇచ్చి జరిగిన డ్యామేజ్ అంతా పోద్ది. దాని మీద సినిమా వచ్చిన ఆశ్చర్యపోయి తీసేస్తాడు ఆయన. 2 series చేస్తాడు, 2 series చేస్తాడు ఆయన. ఈసారి సినిమాలో ఆయనే హీరో కూడా ఉండొచ్చు. ఇట్లాంటి తెలివైన వాళ్ళకి లీగల్ ఎక్స్పర్ట్స్ నేను చాలా బాధపడేది ఎక్కడ అంటే, ఎక్కడో ఒక్క దగ్గర దొరుకుతాడు ఆర్జీవి, అక్కడ కూడా మళ్ళీ మీరు పప్పులో కాలేసి అది వదిలేస్తాం జరిగింది. అట్లీస్ట్ ఇక మీదట అయినా పార్టీస్ వాళ్ళ కార్యకర్తలు ఏదైనా ఛాన్స్ అంటే జనరల్ గా ఎలా సార్ అంటే ఇటువంటి కేసెస్ ఈ విధంగా ఉన్నప్పుడు లీగాలిటీ ప్రకారం కనుక చూసుకోవాలి అనుకుంటే ఆప్షన్స్ కింద ఏముంటాయండి? ఇప్పటికి కూడా అండి కరెక్ట్ గా కూర్చొని అసలు ఇంకొక పాయింట్, ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు, ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నారు. అట్లీస్ట్ డిఫర్మేషన్ కేసు అయినా గట్టిగా వేసి ఆర్జీవికి ఒక పనిష్మెంట్ పడేటట్టు చూస్తుంటే ఇప్పుడు ఈ సెకండ్ మూవీ తీసేవాడు కాదు. ఓకే, అప్పుడు కూడా ఓడిపోతాం జరిగింది ఆర్జీవి పైన. ఓన్లీ వీళ్ళనే కదండి, ఆర్జీవి అనేక దీంట్లో ఇప్పుడు జిఎస్టీ అని, అసలు జిఎస్టీ ఏ మూవీ అండి అది, అసలు ఇండియన్ గవర్నమెంట్నే షేక్ చేసిన మూవీ అది. అసలు ఇండియన్ గవర్నమెంట్నే షేక్ చేసిన మూవీ అది. అది ఇండియా భారతదేశపు గడ్డ మీద ఎక్కడ షూటింగ్ జరగకూడదు దీనికి అని పెడితే ఏం చేస్తాడు తెలివిగా, మళ్ళీ అవుట్ సైడ్ ద బౌండరీ వెళ్ళి రిలీజ్ మీరు షూటింగ్ చేయొద్దన్నారు, రిలీజ్ చేసుకోవచ్చు కదా అని రిలీజ్ చేశాడు. ఇంటెలిజెంట్ గాయకి ఇంటెలిజెంట్ పీపుల్ రెస్పాన్స్. నేనేమి ఆర్జీవి కంటే ఇంటెలిజెంట్ ఎవరు లేరని చెప్పట్లేదండి. చాలా మంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, చాలా మంది మేధావులు ఉన్నారు. ఓన్లీ లాయర్స్ అని అనట్లేదు నేను, చాలా మంది మేధావులు ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా ఎన్కౌంటర్ చేయొచ్చు. రైట్ పర్సన్ని పట్టుకొని ఆర్జీవి పైకి వెళ్తే గ్యారంటీకి దొరుకుతాడు. ఆ లోపు మన మధ్యలో కార్యకర్తలు వచ్చి ఏదో ఒకటి మాట్లాడేస్తే అది పాపం ఏది మాట్లాడినా హైకమాండ్కి చుట్టుకుంటుంది. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు చూడండి, సమన్వయం కావాలి, సమయస్ఫూర్తి కావాలి, కరెక్ట్ స్పాంటేనియస్నెస్ కావాలి. ఇవన్నీ ఆర్జీవీలో పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. మీరు ఎలా సార్ ఇందాక ఒక మాట అన్నారు కదా, డిఫమేషన్ సెక్షన్ 499 లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పాయింట్ అన్నారు కదా, సినిమా క్యారెక్టర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తీసినప్పుడు ఆ పేరులోనే టైటిల్లోనే ఎన్టీఆర్ అని ఉంది, లక్ష్మి అని ఉంది. ఓకే, బోత్ ఆర్ క్యారెక్టర్స్, వన్ ఇస్ ఎగ్జిస్టింగ్, ఓకే, వన్ ఇస్ ఎ ఫెమిలియర్ నేమ్. ఓకే, ఆ టైంలోనే డిఫమేషన్ కేసు కనుక చాలా భారీ ఎత్తున చాలా స్ట్రాంగ్గా వెళ్ళి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఒక వర్డిక్ట్ కనుక తెచ్చుంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు అని నా ఫీలింగ్ పర్సనలీ. దో ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీస్, అగైన్ డిస్క్లైమర్, దో ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీస్. ఆ టైంలో
ఆ పేర్లు క్లియర్గా వాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే టీడీపీ కానివ్వండి, వెళ్ళి డిఫమేషన్ కేసు స్ట్రాంగ్గా వేసి ఆర్జీవీకి అప్పుడే ఒక వర్డిక్ట్ కనుక తెచ్చి ఉంటే ఇవాళ ఈ సెకండ్ మూవీ, థర్డ్ మూవీ సిరీస్ లాగా రిలీజ్ చేసే వాళ్ళు ఎలక్షన్స్ 3 months ఉంది. ఓకే, మళ్ళీ వేర్ ఆర్ యూ టేకింగ్ ద పార్టీ స్టాండ్? ఇప్పుడు ఇంత కష్టపడి లోకేష్ పాదయాత్ర అవన్నీ చేసి ఒక స్టేజ్కి తెచ్చే టైంలో ధన్మని మళ్ళీ పడ్డట్టు అయింది కదా. సమ్వేర్ కరెక్ట్ గేమ్ మిస్ అవుతూ ఉన్నారు ఎవ్రీ టైం. యా, దీన్ని మనం గేమ్లోనే చూడాలండి, మనకు అనవసరం. ఇప్పుడు నాగరాజు గారు డెడికేషన్ టీమ్స్ ఉంటాయండి పార్టీస్కి, వీటికి ఇంత పొలిటికల్ పార్టీస్, ఇంత పెద్ద పార్టీస్కి డెడికేషన్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎక్కడో ఆ టీమ్స్ సరిగ్గా పనిచేయనప్పుడు ఫ్రెష్ టీమ్స్ మా లాంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. వీ విల్ గివ్ దెమ్ ఫ్రెష్ ఐడియాస్ అగైన్. చూసే కోణంలో ఉంటుందండి, 360 degrees వ్యూహాలు ఉంటాయి. రైట్, అవతల ఎవరైనా వ్యూహం మీద 360 degrees, ఒక వ్యూహానికి 360 degrees ఉంటుంది. అవతల వాళ్ళు స్కెచ్ చేశారంటే డెఫినెట్గా నేను ఆర్జీవీని మెచ్చుకుంటున్నాను. కానీ ఆర్జీవీ కంటే తెలివైనోడు ఎవరు లేడా? అది కరెక్ట్ కాదు కదా. అది మహా మేధావులు ఉంటారు, అలాంటి లాయర్స్ ఉంటారు. కూర్చోవాలి. మా దగ్గర 50 మంది 60 మంది లాయర్స్ పనిచేస్తున్నారు. ఓకే, ఒక్కసారి ఈ టాపిక్ ఇచ్చామంటే దానికి క్షుణ్ణంగా లోపలికి వెళ్ళిపోతారు. పాత జడ్జ్మెంట్స్ ఇస్తారు, పాత సైటేషన్స్ ఇస్తారు, ఎలా వెళ్ళాలి ముందుకి అన్నది 20-30 బ్రెయిన్స్ పనిచేసి వెళ్తాయి. ఓకే, సో సమ్వేర్ ఇదైతే చాలా ఈజీగా దొరకలేదు. గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ అప్పుడు కూడా మంచి వర్డిక్ట్ వచ్చే వరకు ఫైట్ చేస్తుంటే అసలు ఇవాళ ఇది వచ్చేదే కాదు కదా. అవును, రైట్. సో సమ్వేర్ ఐ ఫీల్ దట్ దే హ్యావ్ టు బి మోర్ ప్రోయాక్టివ్. చూద్దాం అండి ఈ వాదోపవాదాలు కానివ్వండి, వర్బల్ అటాక్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూద్దాం. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.